క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు దివ్యబలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం, సంతోష్ నగర్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు క్రీస్తు శేషులు పాసం అంతోనిరెడ్డి మరియు క్రీస్తు శేషులు సుశీల దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి మరియు పాసం వీరి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమంలో ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. తిరుపతి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న వై కనిష్కకు దేవుని దీవెనలో ఆయురారోగ్యంలో మంచి భవిష్యత్తు దయచేయమని యేసు తురహృదయం పేరిట డాక్టర్ వై ప్రసన్నరాజు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 85వ పుట్టినరోజు జరుపుకుంటున్న కడప మేత్రాసన అపోస్తలిక పాలనాధికారి మరియు గుంటూరు విశ్రాంత పీఠాధిపతులు మహాగణ శ్రీ 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 గాలిబాలి తండ్రి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞతాబలి దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాగణ డాక్టర్ పులిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాగణ డాక్టర్ రాయరాల విజయకుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. శుభదినం, నూరేళ్ల నవదినం, పూజింతు క్రీస్తును హృదయ కుసుమాలతో. ఈ దినం శుభదినం, నూరేళ్ల నవదినం, పూజింతు క్రీస్తును హృదయ కుసుమాలతో. ఎనలేని ప్రేమతో ఈ జీవితానికి పిలచిన మా తండ్రి, ఇదే నీకు వందనం, ఇదే నీకు వందనం. ఈ దినం శుభదినం, నూరేళ్ల నవదినం, పూజింతు క్రీస్తును హృదయ కుసుమాలతో. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనందరికీ ఒక గొప్ప దినం. కారణమేమన్నా, మన గాలిబాలి తండ్రి గారు మనందరికీ తెలుసు, గుంటూరు పీఠానికి కాపరిగా సేవలు అందించి మరి ఇప్పుడు కడప పీఠానికి అపోస్తలిక పాలన అధికారిగా సేవలు అందిస్తున్నారు. వారు ఈరోజు తన 85వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 85 సంవత్సరాలు సుదీర్ఘ జీవితాన్ని ముగించుకొని 86వ సంవత్సరంలోనికి వారు అడుగు పెడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, 85 సంవత్సరాల జీవితకాలం అనేటటువంటిది మరి ఎంత సుదీర్ఘమైనటువంటి జీవితమో మనందరికీ తెలుసు. తండ్రి గారిని గొప్పగా దేవుడు ఆశీర్వదించారు, చేయి పట్టి నడిపించారు.
ఈ 85 సంవత్సరాల వయసులో కూడా నిత్య నూతనమైనటువంటి ఆలోచనలతోటి, సృజనాత్మకతతోటి మరి ఈనాడు కడప పీఠాన్ని నడిపిస్తున్నటువంటి విధానం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. దేవుడు వారికి మంచి ఆయురారోగ్యాలే కాకోకుండా ఇదిగో తన శ్రీ సభ కొరకై, దైవరాజ్య వ్యాప్తి, ఆత్మల రక్షణ కొరకై ఎంతో అంకిత భావాన్ని, అదేవిధంగా శారీరక బలాన్ని, క్రొత్త ఆలోచనలను వారికిచ్చి నడిపిస్తూ ఉన్నారు. ఒక ఆదర్శవంతమైనటువంటి పీఠాధిపతిని మనందరికి అనుగ్రహించినందులకు దేవునికి మనందరం ఈ పూజాబల్లో వందనాలు తెలియజేసుకుందాం. ఇంకా దేవుడు తండ్రి గారికి మంచి ఆయురారోగ్యాలను దయచేసి మరి రానున్నటువంటి కాలంలో తన శ్రీ సభ, తన దైవరాజ్యం కొరకు ఇంకా తండ్రి గారిని ఎక్కువగా ఆయన చిత్తాన్ని బట్టి వినియోగించుకున్నట్లుగా, దానికి అవసరమైనటువంటి శక్తి, బలం వారి కలుగునట్లుగా మనం ఈ పరిశుద్ధ దివ్య పూజాబల్లో ప్రభువుని వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, ఈ దినం మనందరకు శుభదినం. ప్రభు ప్రసాదించినటువంటి పవిత్రమైన దినం. నా 85వ సంవత్సర జన్మదినోత్సవాన్ని ఈ సందర్భంలో జరుపుకుంటూ ప్రభువు నాకు దీర్ఘాయుష్ను ప్రసాదించి అనేక విధముల సహకరిస్తూ తమ దీవెనను విశేషంగా నాపై కురిపించినందుకు గాను ముందుగా ప్రభువునకు మన హృదయపూర్వక వందనాలు చెల్లించుదాం. అలానే రాబో కాలంలో ప్రభు నాకు తోడు నీడుగా ఉండి అనేక విధాల సహకరిస్తూ ఆ పవిత్రాత్మ శక్తి నాలో ఎక్కువగా ఉంటూ ముందుకు నడిపించాలని, మంచి ఆరోగ్యంతో దీవించాలని, అలానే నా సేవలో, నా జీవితంలో, ఈ సుదీర్ఘ యాత్రలో ఎన్నో విధాలా సహకరించి ఉన్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రాదులు, అనేక మంది పీఠాధిపతులు, గురువులు, మఠవాసులు, గృహస్థ క్రైస్తవులు ఎందరో సహకరించారు. వారందరినీ కూడా ప్రత్యేకంగా దీవించమని కోరుకుంటూ ఇప్పుడు మనం పశ్చాత్తాప క్రియను ప్రారంభిద్దాం. పవిత్రమైన ఈ పరమరహస్యం కొన్ని యోగుల మటుకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి సంపూర్ణుడా, పరలోకమందున్న నా ప్రియ తండ్రి, సర్వశక్తి సంపూర్ణుడా, పరలోకమందున్న నా ప్రియ తండ్రి, సహోదరులారా నీతోను పాప సంకీర్తనము చేయుచున్నాము. సహోదరులారా నీతోను పాప సంకీర్తనము చేయుచున్నాను. తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, లోపము చేతను, తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను,
లోపము చేతను బహు పాపములు నేను చేసి ఉంటిని. నా తప్పు ఇది నా గొప్ప తప్పు. కన్య తల్లి మరియమ్మ దేవదూతలారా సకల పునీతులారా సహోదరులారా మీరును నా కొరకు పరమ తండ్రిని ప్రార్థించండి. మీరును నా కొరకు పరమ తండ్రిని ప్రార్థించండి. పరమ తండ్రిని ప్రార్థించండి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనతి జీవనకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహిమాస్తుతి స్తోత్రము భువియందు మనుజులకు ఆనందము శాంతి సమాధానము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము భువియందు మనుజులకు ఆనందము శాంతి సమాధానము. సర్వాధిపతి అయిన సర్వేశ్వర భువినేలు మా పాలక నిన్ను పొగడెదం నిన్ను స్తుతించెదం మహిమా స్తుతి స్తోత్రము నిన్ను పొగడెదం నిన్ను స్తుతించెదం మహిమా స్తుతి స్తోత్రము. సుతుడా మా క్రీస్తువా మా పాప పరిహారగా సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల మా మీద దయచూపవా. పితదేవ సుతుడా యేసువా మహిమా స్తుతి స్తోత్రము పితదేవ సుతుడా యేసువా మహిమా స్తుతి స్తోత్రము. పరిశుద్ధ శ్రీ యేసువా మా కన్నులు తెరచి రక్షించుమా మమ్మెప్పుడు దీవించుమా.
గానము మహిమా స్తుతి స్తోత్రము అర్పింతుము ఈ స్తుతి గానము మహిమా స్తుతి స్తోత్రము ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ అభయహస్తమును సాచి నీ కుటుంబమునకు నీ నిరంతర సహాయమును అందించుము. నీ కుమారుడు ఉత్థానం ద్వారా వారిని వీధి నుండి మోచింపుము. నీ నుండి స్వర్గాశీస్సు అందుకుని వారు ఆనందించుటకు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సజీవుడైన దేవుని వైపునకు ఈ ప్రయోజనము లేని మూఢాచారం నుండి మమ్ము మరలించి సువార్తను మీకు ప్రకటించుటకు మేము ఇచ్చుటకు వచ్చి ఉన్నాము. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 5వ వచనం నుండి 18వ వచనం వరకు. ఆ దినములలో అన్యులు యూదులు వారి నాయకులతో కలిసి అపోస్తులను బాధించి రాళ్లతో కొట్టుటకు ప్రయత్నించిరి. అపోస్తలులు ఈ విషయమును తెలుసుకొని లికోనియాలోనున్న లిస్త్రా, దేర్బే చుట్టుపట్టు ప్రాంతములకు పారిపోయి అక్కడ సువార్తను బోధించిరి. లిస్త్రాలో నడవలేని కుంటివాడు ఒకడు కూర్చుండి ఉండెను. అతడు పుట్టుకతోనే కుంటివాడు, ఎన్నడూనూ నడవలేదు. అతడు పౌలు మాటలను ఆలకించుచుండెను. పౌలు వానిని గమనించి ఆరోగ్యము పొందదగిన విశ్వాసము కలవాడని గ్రహించి ఉండుటచే సూటిగా వాని వంక చూచి, నీవు లేచి నీ కాళ్లపై నిలవబడుము అని బిగ్గరగా పలికెను. వెంటనే అతడు గంతులు వేసి నడువ ఆరంభించెను. పౌలు చేసిన ఆ పనిని చూచి అక్కడ జనసమూహములు, దేవుళ్ళు ఈ మనుషుల రూపంలో మన వద్దకు దిగివచ్చిరి అని లుకోనియా భాషలో బిగ్గరగా అరవ ఆరంభించిరి. అప్పుడు వారు బర్నబాకు ద్యూపతి అనియు, పౌలు ప్రధాన ప్రసంగి కావున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. ఆ పట్టణమునకు ఎదురుగా బృహస్పతి ఆలయము ఒకటి కలదు. అచ్చటి పూజారి పట్టణ ముఖద్వారము వద్దకు గిత్తలను పూలమాలలను తీసుకొని వచ్చి జనులతో కలిసి బలిని అర్పింపతలచెను. అది విని బర్నబా, పౌలులు తమ దుస్తులను చింపుకొని జనసమూహము మధ్యకు పరిగెత్తుకొని వచ్చి, ఓ ప్రజలారా, మీరు ఎందుకిట్లు చేయుచున్నారు? మేము కూడా మీ వలె మానవ మాత్రులమే కదా. ఆకాశమును, భూమిని, సముద్రమును, వానిలో ఉండు సమస్తమును సృష్టించిన సజీవుడైన దేవుని వైపునకు ఈ ప్రయోజనము లేని మూఢాచారం నుండి మిమ్మును మరలించి సువార్తని మీకు ప్రకటించుటకు మేమిచ్చటకు వచ్చి ఉన్నాము. పూర్వకాలములో దేవుడు సమస్త జాతులకు వారి ఇష్టానుసారము జీవింపనిచ్చెను. ఆయన ఆకాశం నుండి వర్షం నొసగి సకాలములో పంటలను పండించి మీకు ఆహారంనిచ్చి మీ హృదయములను ఆనందముతో నింపుట మొదలగు మేలులు చేయుట ద్వారా తనకు తాను సాక్ష్యమును ఇచ్చి ఉండెను అని ఎలుగెత్తి పలికిరి. ఈ మాటలతో అపోస్తలులు ఆ జనసమూహములను తమకు బలినర్పించు యత్నము నుండి అతి కష్టం మీద మరల్పగలిగిరి. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ అలెలుయా 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 అలెలుయా. ప్రభు, మాకు మహిమ తగదు. నీ ప్రేమ వలనను నీ విశ్వాసనీయత వలనను నీకే మహిమ తగి ఉన్నది. అన్యజాతి వారు మీ దేవుడేడి అని మనలను అడుగనేలా. అందరూ అలెలుయా 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 అలెలుయా. మన దేవుడు స్వర్గమున ఉన్నాడు. ఆయన తనకు ఇష్టం వచ్చిన కార్యమెల్లా చేయును.
వారి విగ్రహములు వెండి బంగారములతో చేయబడినవి. నరుల హస్తములు వానిని మలచెను. అందరూ అలెలుయా అలెలుయా అలెలుయా. అల్లెలూయా అల్లెలూయా అల్లెలూయా. హల్లే హల్లే హల్లెలూయా, 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 హల్లే హల్లే హల్లెలూయా. నా మాటలాలకించి పాటించువారు మరింత ధన్యులని ప్రభు పలుకుచున్నాడు. నా మాటలాలకించి పాటించువారు మరింత ధన్యులని ప్రభు పలుకుచున్నాడు. హల్లే హల్లే హల్లెలూయా, 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 హల్లే హల్లే హల్లెలూయా. ప్రభువు మీతో ఉందునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 14వ అధ్యాయము 21వ వచనం నుండి 26వ వచనం వరకు. యోహాను గారి శుభవార్త 14వ అధ్యాయము 21వ వచనం నుండి 26వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లా నేను, నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వానిని ప్రేమించి వానికి నన్ను తెలియపరచుకొందును అని చెప్పెను. అంతటా ఇస్కారియోతు కాని యూద, ప్రభు, లోకమునకు గాక మాకు మాత్రము తెలియజేసుకొనుట ఎట్లు సంభవించును అని అడిగెను. అందుకు యేసు ఇట్లు సమాధానమిచ్చెను, నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని వద్దకు వచ్చి వానితో నివసింతుము. కానీ నన్ను ప్రేమింపనివాడు నా మాట పాటింపడు. మీరు వినుచున్న ఈ మాట నాది కాదు, నన్ను పంపిన నా తండ్రిది. మీతో ఉండగానే నేను ఈ మాటలు మీతో చెప్పి తిని, కానీ నా నామమున తండ్రి పంపనున్న ఓదార్చువాడు అనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయములను బోధించి నేను చెప్పినవన్నీ మీ తలపునకు తెచ్చును. ఇది ప్రభు క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఎవరైనా మిమ్ము మీ దేవుడు ఎవరు
అని ప్రశ్నించిన ఎడల అందుకు సమాధానం నిర్గమకాండం 20వ అధ్యాయం 2వ వచనంలో మనం చూడగలం. అక్కడ చెప్పబడినదేమన్నా, మీ దేవుడు మిమ్ము ఎడారి నుండి మిమ్ము ఐగుప్తు దాస్యము నుండి తోడుకొని వచ్చినటువంటి యావే నేనే మీ దేవుడను. ఇశ్రాయేలీ ప్రజలను యావే ప్రభు ఐగుప్తు దాస్యము నుండి విడిపించి తోడుకొని ఎడారిలోనికి నడిపించారు. ఆయనే మీ దేవుడు. అనగా సైతాను సంకెళ్ళ నుండి ఆ దైవ ప్రజలను విడిపించి తోడుకొని వచ్చినటువంటి ప్రభు ఆయన. అలానే వారిని ఎడారి గుండా వాగ్దత్త భూమికి నడిపించినటువంటి ప్రభువే ఆయన. అలానే దయాప్రజలమైనటువంటి మన నూతన వేదంలో అదే ప్రభు యేసుక్రీస్తు ద్వారా సైతాను దాస్యము నుండి విడిపించినటువంటి ప్రభువును నేనే అని పలుకుతున్నారు. మన దేవుడు ఎవరైనా యావే ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనందరను సైతాను సంకెళ్ళ నుండి విడిపించి పరలోక యాత్రకు నడిపిస్తున్నటువంటి ప్రభు. ఆ ఇశ్రాయేలీ ప్రజలను ఎడారిలో ఏ విధంగా ముందుకు నడిపించుకొని పోయారో అదే ప్రభు మనల్ని ఈ జీవిత యాత్రలో నడిపించుకుంటూ పరలోక గమ్యానికి చేర్చాలని వారి ఉద్దేశం. అయితే ఇశ్రాయేలీ ప్రజల జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే ఆ ఎడారిలో ఎన్నో ఇక్కట్లకు వారు గురయ్యారు, ఎన్నో కష్టాలు అనుభవించారు, సమస్యలతో కూడినటువంటి ప్రయాణం. అయినప్పటికీ ఎవరైతే ప్రభునకు బద్ధులై ఉండి ఆయన ఆజ్ఞానుసారము విధేయిస్తూ జీవించారో అట్టివారు మాత్రమే వాగ్దత్త భూమిలోకి ప్రవేశించగలిగారు. అలానే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనల్ని కూడా కష్టాల గుండా సమస్యల గుండా అనేక విధాల బాధల గుండా ఈ జీవిత యాత్రలో ప్రభు మనల్ని ముందుకు నడిపిస్తూ చేయి పట్టుకొని నడిపిస్తూ మహిమలోనికి వాగ్దత్త భూమికి పరలోకానికి ఆయన చేర్చే ఉద్దేశంతో మనం నడిపిస్తున్నారు. కనుక కష్టాలు సమస్యలు బాధలు ఆనాడు ఇశ్రాయేలీ ప్రజలకు ఎడారిలో కలిగినట్లే మన జీవితంలో కూడా కలుగుతూ ఉంటాయి. అయితే వాటన్నిటి ద్వారా ప్రభువులను మలచి తనకు విధేయులుగా మరల్చుకొని ముందుకు నడిపిస్తూ గమ్యాన్ని చేరుకోవాలని ప్రభు ఉద్దేశం. అయితే ఇశ్రాయేలీ ప్రజల జీవితాన్ని ఆ ఎడారి ప్రాంతంలో మనం పరిశీలించినట్లయితే సైతాను వెంటాడుతూ ఉంది. సైతాను ఎప్పుడూ కూడా వెంటాడుతూ ఉంది. వారికి కొన్ని కష్టాలు వచ్చినప్పుడు వెంటనే మోషేను దూషించడం, ఆ ఐగుప్తు దేశంలోనే ఉండి ఉన్నట్లయితే బాగుండేది, ఇక్కడ ఎడారిలో అనేక కష్టాలకు ఇక్కట్లకు గురవుతున్నాం, తినటానికి మనం ఆశించేది ఏవి కూడా దొరకటం లేదు అనేటువంటి భావన. ఉదాహరణగా సంఖ్యాకాండంలో 11వ అధ్యాయంలో ఇశ్రాయేలీ ప్రజల ఎడారిలో ఐగుప్తులో ఉన్నటువంటి కొన్ని విషయాల్ని
ఆలోచించుకుంటూ ఉన్నారు. వారు ఏమన్నారంటే, మేము ఐగుప్తులో ఉండగా అక్కడ చేపలు విరివిగా లభించేటివి, ఇక్కడేమో ఎడారిలో చేపలు లేవు. అయితే ఐగుప్తులో ఉన్నటువంటి చేపలు గుర్తుకొచ్చాయి. ఐగుప్తులో ఉండగా చేపలు విరివిగా లభించేటివి అని ఆలోచించడం మొదలుపెట్టారు. అలానే అసలు మేము కడపారా తిన్న దోసకాయలు, పుచ్చకాయలు, కందములు, అలానే ఉల్లిపాయలు, వెల్లుల్లి, చిన్నుల్లిపాయలు, ఇవన్నీ కూడా ఇప్పుడు మాకు జ్ఞప్తికి వస్తూ ఉన్నవి. ఈ ఎడారిలో ఏమీ దొరక్క తల్లడిల్లిపోతున్నా ఇక్కడ ఈ దిక్కుమాలిన మన్నా ఒకటి తప్ప ఇంకేమీ దొరకదు కదా. మన్నా ఒకప్పుడు చాలా రుచికరమైనటువంటి తీయని భోజన పదార్థం. ఇప్పుడు సైతాను శోధన వలన, సైతాను వాళ్ళని వెనక్కి లాగటం వలన మంచి మన్నా కూడా దిక్కుమాలిన మన్నాగా అయినట్లుగా వారు భావించారు. ఇక్కడ ఈ దిక్కుమాలిన మన్నా తప్ప ఇంకేమీ దొరకదు కదా అని గొణుగుకొనిరి. మన్నా ఎలా ఉంటుందంటే కొత్తిమీర గింజ వలె ఉండేది, తెల్లని పసుపు అన్నే కలది. ప్రజలు బయటికి వెళ్ళి దాన్ని ప్రోగు చేసుకొని వచ్చి రోకడితో పిడి చేసేవారు. పిండిని పెనం మీద కాల్చి రొట్టెలు చేసుకునేవారు. అవి ఒలివ నూనెతో చేసిన రొట్టెల వలె రుచిగా ఉండేటివి. రుచిగా ఉండేటటువంటి రొట్టెలు ఒక పక్కన తింటూనే ఇక్కడ చేపలు లేవే, ఇక్కడ దోసకాయలు లేవే, పుచ్చకాయలు లేవే, ఉల్లిపాయలు లేవే అని వారు వాపోతూ ఉన్నారు. అనగా ఐగుప్తు దేశాన్ని వదిలి, దాస్య దేశాన్ని వదిలి ఎడారికి వచ్చినప్పటికీ, ముందుకు సాగిపోతున్నప్పటికీ కూడా సైతాను వారిని వెనక్కి లాగుతూ ఉంది. భౌతికంగా ఎడారిలో ఉన్నారు, అయితే మానసికంగా సైతాను వారిని వెనక్కి లాగుతూ ఉంది. ఇక్కడ దొరకనటువంటి విషయాల మీద కోరికలు పుట్టిస్తూ ఉంది. ఎడారిలో వారి కోరికలన్నీ కూడా దొరకవు. చేపలు దొరకవు, దోసకాయలు దొరకవు, అలానే పుచ్చకాయలు దొరకవు. అయితే మన్నా ఉంది, చాలా రుచికరమైనది, అయినా కానీ దానితో వారికి తృప్తి లేదు. అదే సైతాను శోధన మానసికంగా వారిని వెనక్కి లాగుతూ ఉంది, ముందుకు సాగిపోకుండా. ప్రతి చిన్న కష్టం వచ్చినప్పుడల్లా మోషేని దూషించడం, ఎందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చావు, అక్కడే చచ్చినట్టయితే బాగుండేది అనేటువంటి దూషణలు ఎన్నో జరిగాయి. అలానే ప్రియమైన సహోదరులారా, ఇంకొక ఈ మన్నా అనేటువంటి భోజనం కేవలం ఎడారిలోనే కాదు, ఇజ్రాయేలీ ప్రజలు వాగ్దత్త భూమిలో ప్రవేశించిన తర్వాత మొదటి పంట పండినంత వరకు ప్రభు వారిని మన్నా భోజనంతో కాపాడినట్లు బైబిల్ గ్రంథంలో మనం ఆలకిస్తున్నాం. అలానే సహోదరులారా, ఎడారిలో ఆ ప్రజలు వారిని ఎలా ప్రవర్తించారు. 78వ కీర్తనలో ఇలా ఆలకిస్తున్నాం. పలుసార్లు ప్రభువును పరీక్షకు గురి చేసిరి. అడుగడుగున ప్రభువుని కూడా దూషించడం మొదలుపెట్టారు. పలుసార్లు ప్రభువును పరీక్షకు గురి చేసిరి. పవిత్రుడైన ఇజ్రాయేలు దేవుని మనస్సును చివుక్కుమనిపించిరి. దేవుని మనస్సును చివుక్కుమనిపించినట్లుగా బిహేవ్ చేశారు. ఆయన శక్తి ఎటువంటిదో అని మర్చిపోయారు. ఎంతో మహాశక్తితో వారిని ఐగుప్తు నుండి బయటికి తీసుకొని రావటం, అనేక అద్భుతాలు చేయటం,
ఎర్ర సముద్రాన్ని దాటించడం మహా అద్భుతం. అలా ఎన్నో అద్భుతాలు చేసినప్పటికి కూడా ఆ ప్రభు శక్తిని వారు మర్చిపోయారు. ఆయన శక్తి ఎటువంటిదో మర్చిపోయేది. ఆయన శత్రువుల నుండి తమ్ము విడిపించుటను విస్మరించిరి. ఈ విధంగా వారు వ్యవహరించారు. అది ఎందుకు బైబిల్లో రాయబడినదంటే మన కొరకు. వారి వలె మనం కూడా ప్రభువుని పలుసార్లు పరీక్ష గురి చేస్తున్నాం. వారి మనస్సు చివుక్కు అనిపిస్తున్నాం. వారి శక్తిని మర్చిపోతూ ఉన్నాం. ఎందుకంటే కష్టాలు వచ్చినప్పుడు అవన్నీ కూడా మర్చిపోతున్నాం. అలా మర్చిపోవడానికి కారణం సైతాను మన మనస్సులను, మన హృదయాలను ఆ విధంగా కట్టిపడేసి వెనక్కి లాగుతూ ఉంటుంది. అందుకే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి లేఖలో 4వ అధ్యాయంలో చక్కని హెచ్చరిక. సైతానుకు అవకాశము వసగకుడు. మన విమర్శల వలన లేక దూషణ వలన సైతానికి అవకాశం ఇస్తూ ఉన్నాం. ఉదాహరణగా, ఒకవేళ మీకు కోపం వచ్చినచో ఆ కోపము మేము పాపంలోనికి లాక్కొని పోకుండా చూసుకునడు. సూర్యుడు అస్తమించులోగా మీ కోపం చల్లారిపోవలను. సూర్యుడు అస్తమించులోగా మీ కోపం చల్లారిపోవలనంటే ఎంత తొందరగా అది చల్లారిపోతే అంత మంచిది. అలా కాకుండా అనేక మంది హృదయాల్లో ఆ కోపం అంతే నిలిచిపోవటం, చివరకు ఆ కోపం అనేది ద్వేషంగా మారటం, ఆ ద్వేషం పగ్గా మారటం, తర్వాత కలహాలకు దారితీయటం అనేది కూడా మనం చూస్తున్నాం. కనుక అదే సమయంలో పౌలు గారు ఇంకొక హెచ్చరిక, దేవుని పవిత్రాత్మను విచారమున ముంచరాదు. ఎఫెసీయులకు రాసిన లేఖ, పౌలు గారు రాసిన లేఖ 4వ అధ్యాయం 30వ వచనం. దేవుని పవిత్రాత్మను విచారమున ముంచరాదు. ఎప్పుడైతే మనం సైతానికి స్థలం ఇస్తామో, సైతాను శోధనలకు గురవుతూ ఉంటామో, దేవుని పవిత్రాత్మను మనం విచారణ ముంచుతూ ఉన్నాం. ఎలా ముంచుతున్నామంటే, ఉదాహరణగా 31వ వచనంలో, వైరము, మోహము, క్రోధమును వారిని త్యజింపుడు. అరుపులు కానీ అవమానములు కానీ ఇక ఉండరాదు. ఎలైనా ద్వేషభావం ఉండరాదు. దానికి బదులుగా పరస్పరము దయను, మృదుత్వమును ప్రదర్శింపుడు. క్రీస్తు ద్వారా దేవుడు మేము క్షమించినట్లే ఒకరినొకరు క్షమింపుడు. అటువంటి క్షమాగుణం, దయాగుణం మన హృదయంలో ఉన్నప్పుడు మనం పవిత్ర ఆత్మతో నడిపించబడుతున్నామని, అలా కాకుండా దూషణలు, అరుపులు చేసినప్పుడు సైతానికి మనం అవకాశం ఇస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి, భావించాలి. కనుక సహోదరి సహోదరులారా, ఆనాడు ఇజ్రాయేలీ ప్రజలు ప్రభు సంరక్షణలో ముందుకు సాగిపోయారు. ప్రభుపై ఆధారపడి జీవించారు. ఎవరైతే అవిధేయత వలన దేవుని శిక్షకు గురయ్యారో వారు ఏమాత్రం కూడా వాగ్దత్త భూమికి చేరుకోలేదు. అలానే మనం కూడా ప్రభు సంరక్షణలో మన యాత్రను కొనసాగించాలి. ప్రభుపై ఆధారపడి జీవించాలి. విశ్వాసంతో ప్రభుపై ఆధారపడాలి. అందుకే ఇర్మియా ప్రవక్త గ్రంథంలో 17వ అధ్యాయంలో 7-8 వచనాల్లో ఇలా ఆలకిస్తున్నాం. ప్రభువుపై ఆధారపడి జీవించువారు ఏటి ఒడ్డున నాటబడినటువంటి మొక్కను పోలి ఉన్నారు. ఏటి ఒడ్డున నాటబడినటువంటి మొక్క ఏటిలోని నీరును క్రమేణా క్రోలి, క్రమేణా పెరిగి పెద్దదై పుష్పించి ఫలిస్తూ ఉంటుంది. అలా కాకుండా దేవునిపై విశ్వాసం లేకుండా జీవించినప్పుడు ఎడారిలో ఉన్నటువంటి తుప్ప వలె రూపొందుతూ ఉంటాం. ఎడారిలో ఉన్నటువంటి తుప్ప ఏమాత్రం కూడా ఎదగలేదు.
అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా, యెషయా ప్రవక్త గ్రంథంలో ప్రభు మనకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. మనం బాటలో ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్నిసార్లు దోవ తప్పుతూ ఉంటాం. అందుకని తల్లిదండ్రులు పిల్లలతో పోతున్నప్పుడు పిల్లలు దోవ తప్పితే అటు కాదు ఇటు, ఇటు ఇటు అని వారిని సరైనటువంటి బాటలోకి తీసుకుని వస్తూ ఉంటారు. అలానే మీరు త్రోవ తప్పి కుడివైపునకు కానీ ఎడంవైపునకు కానీ జరిగినప్పుడు త్రోవ ఇది, మీరు ఈ మార్గంలో నడుపుడు అని ఆయన స్వరం అనగా పవిత్రాత్మ స్వరం వెనక నుండి మిమ్ము హెచ్చరించును. ప్రభు నమ్ముకుని జీవించే వారికి ఇలాంటి హెచ్చరికలు. ఎప్పుడైతే మనం దోవ తప్పుతూ ఉంటాం, సైతాన్ని మనల్ని పక్కకు లాగుతూ ఉంటుందో, పవిత్రాత్మ స్వరం మెల్లగా అటు కాదు దోవ ఇది, ఇటు కాదు దోవ ఇది అని మనం క్రమేణా మెల్లగా హెచ్చరిస్తూ ఉంటుంది. అటువంటి స్వరాన్ని మనం ఎప్పుడు కూడా ఆలకించినట్లయితే సరైనటువంటి మార్గంలో, ప్రభు చూపించినటువంటి మార్గంలో మనం పయనించగలం. అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా, పేతురు గారు మనకు ఒక చక్కని సలహాను అందజేస్తున్నారు. పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 5వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన మిమ్మల్ని గూర్చి శ్రద్ధ వహించును గనుక మీ విచారములన్నీ ఆయనపై మోపుడు. మనకు ఎన్నో విచారాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ప్రభుపై మోపితే ఆ ప్రభువే వాటిని గూర్చి శ్రద్ధ వహిస్తూ ఉంటారు, పరిష్కారాన్ని మనకు సూచిస్తూ ఉంటారు. కనుక అటువంటి అలవాటును మనం చేసుకోవాలి. కష్టాల్లో బాధల్లో దూషణలు కాదు, విమర్శలు కాదు, వాటిని ప్రభుపై మోపినప్పుడు ప్రభు వాటిని ఆలకించి మనపై శ్రద్ధ చూపుతూ ఉంటారు, ఆదరిస్తూ ఉంటారు. అటువంటి భాగ్యాన్ని దయచేయమని ఈ పూజలో ప్రార్థించుదాం. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. శ్రీ యేసునాథ నా జీవనాథ, శ్రీ యేసునాథ నా జీవనాథ, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. సహోదరి సహోదరులారా, నేను మీనర్పించున్న ఈ బలి సరసత్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారములా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేమర్పించు ఈ బలి అర్పణతో పాటు మా విన్నపములను నీ సన్నిధికి చేరునుగాక. నీ కృపణ పరిశుద్ధమైన మేము బలోపేతమైన నీ ప్రేమ పరమరహస్యమునకు ఉపయుక్తముగా జీవింతముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాం. ఆమేన్.
మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీ కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయకు క్రీస్తు బలైన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు తన శరీర బలి అర్పణం ద్వారా పూర్వ పనులను శిలువ బలి యందు పరిపూర్ణముగా గావించెను. మా రక్షణార్థం అతడు తను తాను నీకు అర్పించుకొని ఒక యాజకునిగాను బలిపీఠముగాను గొర్రెపిల్లగాను ప్రదర్శించుకొనెను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కారంతో పొంగుచు నిన్ను స్తుతించుతున్నది. పరలోక శక్తులను దూతల దళమును నీ మహిమను నిరతము కీర్తించునట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వపవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను ప్రసిద్ధపరచ బ్రతిమాలుతున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీరక్తములగునుగాక. అతడు శిలువ శ్రమలకు తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమ్మను అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి తురించి శిష్యులకిచ్చు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధమునే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీ కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును నీకుల కొరకును పాపరిహారణకై ధారపోయబడును. దీని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో
చేయును. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేచేయును. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఎప్పమును రక్షణ పాత్ర నీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుతున్నాము. క్రీస్తు శరీరక్తములకు పాలువారుమగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుతున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న నీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పూల అంతోని పీఠాధిపతిని, గాలిబాలి పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగదమ్మకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లిగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప శాసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానికత వలన పాపము నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా
మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నాను విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప అసాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. 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 ఆత్మాంధకారమును అణచివేయును ఈ భోజనం. ఆత్మాంధకారమును అణచివేయును ఈ భోజనం. ప్రభు భోజనం. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. సహోదరి సహోదరులారా, 85వ జన్మదినోత్సవాన్ని జరుపుకొనుచున్న మన పూజ్య ప్రియమైన పీఠాధిపతులు మహాఘనత వహించిన గాలిబాలి తండ్రి గారికి అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేసుకుందాం. ఈ శుభాకాంక్షలను తెలియజేయటము మనకు దేవుని యొక్క ఆశీర్వాదాలను తీసుకొని వస్తుంది. 85 సంవత్సరాలు అనేటటువంటిది చాలా సుదీర్ఘమైనటువంటి జీవితం. మరి ఈ 85 సంవత్సరాల్లో ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి దినం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం దేవుని యొక్క నామ మహిమార్థమై తండ్రి గారు తన కష్టపడి పనిచేశారు. దైవరాజ్య వ్యాప్తి కావచ్చు, ఆత్మల రక్షణ కావచ్చు, శ్రీ సభ అభివృద్ధి కావచ్చు, వాళ్ళు గురువుగా పీఠాధిపతిగా ఎక్కడ పనిచేసినా అక్కడ దేవుని యొక్క కృపానుగ్రహాలు వెదజల్లబడ్డాయి. దైవరాజ్యం వ్యాప్తి అయింది. మరి ఈ పండుగ సందర్భంగా ఈ జన్మదినాన తండ్రి గారిని మనందరం కూడా మన కొరకు ప్రార్థన చేసి దేవుని అనుగ్రహాలు మన కొరకు కూడా పంచమని, మనపై కూడా రప్పించమని, ప్రార్థించమని తండ్రి గారిని వేడుకుంటూ, ఇంకా
తండ్రి గారికి 100 ఏళ్ల నిండు జీవితాన్ని దేవుడు ప్రసాదించినట్లుగా, ఆయురారోగ్యాలు దయచేయునట్లుగా, దేవుడు తండ్రి గారి చెయ్యి పట్టి నడిపించినట్లుగా మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలి సమర్పించేటువంటి సమయంలో రెవరెండ్ ఫాదర్ చాట్ల కస్పార్ గారు సహృదయంతో విచ్చేసి మాకు సహకరించి అనేక విధాల మమ్మల్ని ప్రశంసిస్తూ చక్కని పరిచయ వాక్యాలు పలికినందుకు వారికి ముందుగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలానే మీకందరికి, జార్జ్కి, సిస్టర్ గారికి, అందరికీ కూడా ఈ అవకాశాన్ని మాకు ప్రసాదించి ఈ దివ్య పూజా బలిలో సహకరించినందుకు అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆఖరి ప్రార్థన ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, క్రీస్తు పునరుత్థానము ద్వారా నీవు మమ్మ నిత్య జీవన స్థితికి చేర్చితివి. పాస్కా బలి ఫలములు మాకు సమృద్ధిగా లభించునుగాక. రక్షణదాయకముగా ఈ దివ్యాహారం ప్రసాదించ బలముతో మేము మీ ప్రేమాగ్రహణ అనుదినం ఆచరించినట్టు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆనంద తరుణం అందరికీ సంబరం, ఉప్పొంగే హృదయం తాకింది అంబరం. ఆనంద తరుణం అందరికీ సంబరం, ఉప్పొంగే హృదయం తాకింది అంబరం. పితదేవ వందనం, సుతదేవ వందనం, ఆత్మదేవ వందనం, పాదాది వందనం. పితదేవ వందనం, సుతదేవ వందనం, ఆత్మదేవ వందనం, పాదాది వందనం. ఆనంద తరుణం అందరికీ సంబరం, ఉప్పొంగి హృదయం తాకింది అంబరం. ఇన్నేళ్ళు నన్ను నీ పద సేవలు పదిలంగా నిలిపి గడిపిన దేవా, ఇన్నేళ్ళు నన్ను నీ పద సేవలు పదిలంగా నిలిపి నడిపిన దేవా. శోధనలందు కాచిన ప్రభు నీకు, శోధనలందు కాచిన ప్రభు నీకు హృదయాంజలి, నాకు సుమాంజలి, ప్రేమాంజలి, నీకు పాదాంజలి. హృదయాంజలి, నాకు సుమాంజలి, ప్రేమాంజలి, నీకు పాదాంజలి. ఆనంద తరుణం అందరికీ సంబరం, ఉప్పొంగి హృదయం తాకింది అంబరం. ఆనంద తరుణం అందరికీ సంబరం, ఉప్పొంగి హృదయం తాకింది అంబరం.